నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారం కొంత కాకరేపుతోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ మీద ఎప్పటి నుంచో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించినాయి. అంటే ఆర్థిక అవకతవకలు కానీ, అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే చేశారన్న ఒక అభియోగం కూడా ప్రధానంగా ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే ఆ కమిషన్ ఏదైతే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు అప్పట్లో సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేంద్ర. సో ఇట్లా హరీష్ రావు అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి, ఈటల రాజేంద్ర అప్పట్లో ఫినాన్స్ చూసినటువంటి మంత్రి, ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించినటువంటి మంత్రి. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రధానంగా కేసీఆరే అంత ప్రధానంగా ఇండివిజువల్గా సోలోగా చేశారు ఇదంతా కూడా అంటూ కూడా కమిషన్ యొక్క రిపోర్ట్లో చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లయబుల్ చేయాలి అని స్పష్టంగా చెప్పేశారు. సో ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ మీద ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో, ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ కమిషన్ యొక్క రిపోర్ట్ మీదే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది, రాజకీయంగా ప్రకంపం సృష్టిస్తోంది. అంటే ఈ నివేదికలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి పెద్ద తలకాయల్ని ఎక్కడా వదలలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి బయటపడి బీజేపీలో ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎంపీ, ఆనాటి మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ని సైతం ఈ నివేదికలో ఎక్కడా వదిలినట్టుగా కనిపించట్లేదు. అంటే ప్రతి ఒక్కటి అంటే ఎవరెవరు ల్యాబ్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లా జరిగింది అనే అంశం మీద కొంత పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మీద కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కమిషన్ చేయడం ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఈటల రాజేందర్ వాస్తవానికి రాజకీయంగా ఒకనాడు కేసీఆర్కి రైట్ హ్యాండ్గా ఉండేవాళ్ళు. బీఆర్ఎస్లో ఆయన నెంబర్ 2గా వ్యవహరించారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ తొలి ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మంత్రి, ఆర్థిక మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా టేకప్ చేసింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక నిధుల వ్యవహారంలో కూడా ఆర్థిక శాఖది కూడా ముఖ్య భూమిక కాబట్టి ఈటల విషయంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టంగా ఆయన పాత్రపైన తప్పుపట్టారు. అంతేకాదు ఆయనను నిశ్శబ్ద నేరస్తుడిగా అభివర్ణించడం అయితే ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే కమిషన్ తన నివేదికలో ఆనాటి ఆర్థిక ప్రణాళిక శాఖల మంత్రిగా ఉన్నటువంటి కుట్రదారిగా వ్యవహరించారు అని కూడా పేర్కొంది. ఇక ఈ కమిషన్ నివేదికలో కేసీఆర్ పేరు ఏకంగా 36 సార్లు పేర్కొన్నటువంటి పరిస్థితి, పదే అనేక చోట్ల కేసీఆర్ పేరు దొర్లుతూనే ఉంది. అలాగే అప్పటి జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావు పేరు అయితే మాత్రం ఏకంగా 19 సార్లు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. వీరితో సమానంగా ఈటలను కూడా చేర్చారు. పైగా ఈటల నాటి ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదని పేర్కొంది. అంతేకాదు నిబద్ధత కానీ సమగ్రత కానీ ఆయనకు లేదని ఈటల మీద కీలక వ్యాఖ్యలు చేసింది పీసీ ఘోష్ కమిషన్. దాంతో ఇప్పుడు కేసీఆర్ హరీష్తో పాటుగా ఈటలను కూడా ముందుకు తెచ్చినట్లుగా స్పష్టంగా జరుగుతోంది పొలిటికల్ వర్గాల చర్చ. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈటలను కూడా గ్రిల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈటలను కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేసే అవకాశం ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు కాళేశ్వరం నివేదికలో నేరుగా అప్పటి మంత్రిని కుట్రదారుగా పేర్కొనడం నిజంగా తీవ్రంగా ఆక్షేపణీయంగా కనిపిస్తుంది. ఇక ఈ విషయంలో ఈటలకు బీఆర్ఎస్ నుంచి సానుభూతి దక్కుతోంది. ఆయన మీద ఇంతటి పరుష పదజాలం ఒక కమిషన్ ఉపయోగించాల్సినటువంటి అవసరం ఏముంది అని కూడా బీఆర్ఎస్లో అతిపెద్ద చర్చ సాగుతోంది. మరి ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి విషయంలో కమిషన్ చేసినటువంటి వ్యాఖ్యలు సరిగా లేవని కూడా కొందరు అంటూ ఉన్నారు. ఇక ఈటలకు బీజేపీలో చూస్తే అంతగా సానుకూలతగా ఉన్నటువంటి పరిస్థితులు లేవనేది బయట పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆయనే ఈ మధ్య తన మద్దతుదారులతో మాట్లాడుతూ బాహాటమయ్యారు. పెద్ద ఎత్తున బండి సంజయ్ వర్సెస్ ఈటలగా కొంత యుద్ధం వాతావరణం నెలకొంది. సొంతంగా అభ్యర్థులను సర్పంచ్ ఎన్నికల్లో పెట్టాలని కూడా ఆలోచిస్తున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో కాళేశ్వరంలో ఈటల మీద కమిషన్ చేసినటువంటి ఆరోపణల మీద బీజేపీకి ఒక విధంగా ఇరకాటంగానే కనిపిస్తోంది. కేసీఆర్నే విమర్శించి ఊరుకుంటే కుదరదు, అలాగని ఈటలను సమర్థించుకోలేరని కూడా అంటున్నారు. మరోవైపు ఈటల కూడా ఈ విషయంలో ఏం చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారుతోంది. ఈటల బీఆర్ఎస్లను ఈ విధంగా కమిషన్ కలపనుందా అన్న చర్చ కూడా మరొకటి కొంత తెర మీదకి వచ్చింది. అంటే మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలి? ఏది ఏమైనా ఈటల మీద మాత్రం పరుష పదజాలంగా కమిషన్ నివేదికలో ఉపయోగించడం పట్ల ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి నిజంగానే ఆయన ఏం చేశారు ఈటల? ఆయనేమో క్యాబినెట్ డెసిషన్ ఉంది అని ఆ రోజు ఎంక్వైరీ సందర్భంగా బయటకు వచ్చి మాట్లాడారు. కానీ అనేక అంశాల మీద స్పష్టంగా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక రూపంలో ఇప్పుడు మన ముందుంది కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ సింపతిని ఈటల గెయిన్ చేశారు. ఆయన ఇప్పటికే పార్టీని కొన్ని వివాదాల కారణంగా దూరమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి వీళ్ళిద్దరిని కూడా కమిషన్ కలిపిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.